শ্রী শ্রী চৈতন্য চরিতামৃত আদিলীলা ষোড়শ পরিচ্ছেদ। এই পরিচ্ছেদে আমরা আলোচনা করছি সেই দিগ্বিজয়ী পণ্ডিত মহাপ্রভুর কাছে বসিয়া 1 ঘন্টার মধ্যে জঞ্ঝামারুতির 100 শ্লোক তিনি বর্ণনা করলেন। তার মধ্যে মহাপ্রভু একটা শ্লোকের ব্যাখ্যা করতে বললে মহাপ্রভুকে বললেন কোন শ্লোকটা আমি ব্যাখ্যা করব। তখন মহাপ্রভু শ্লোকটা তুলে ধরলেন। তখন এর মধ্যে দোষ গুণ বিচার করতে বললে এর মধ্যে গুণ ছাড়া দোষ নাই বললেন। তখন মহাপ্রভু তুমি যদি রাগ না করো তাহলে আমি বুঝিয়ে দিব। এইভাবে 5টি দোষটা তিনি তুলে ধরলেন। কি কি? কালকে যেটা খেয়েছে রাত্রে সেটাই মনে থাকে না, আর এগুলো মনে থাকবে? আমি কি মহাপ্রভু, আপনি কি মহাপ্রভু ছাত্র, এগুলো মনে থাকবে? আমিও বোকাচন্ডী, আপনিও পণ্ডিত, কি করবো আর? যাক, আবার যেগুলো నా మహాప్రభు ఆయనని గంగా మహత్యంలో ఉన్నటువంటి శ్లోకములో ఉన్న గుణదోషములను వర్ణించమంటే ఆయన గుణములే తప్ప దోషములు ఏమీ లేని చెప్పి పెద్ద టీగా చెప్పుకున్నాడు. కానీ మహాప్రభువు నువ్వు కోపడకపోయినట్లయితే నేను అందులో ఏమి దోషాలని చెప్తానని చెప్పారు. 5 దోషాలు. అవి ఏమిటి? అనుప్రాస చివరిలో చెప్పారు. మొత్తం మిగతా 4 జ్ఞాపకం లేవు. అవిమృష్ట విధేయాంశం, ఇదం మహాత్మ్యం గంగాయం చెప్పాలి. అది కాకుండా మహాత్మ్యం గంగా మీద చెప్పారు. అది ఒకటి. రెండవది ద్వితీయ లక్ష్మీరేవ, అది 2. మూడవది భవానీ భర్తృ, 3 వచ్చాయి. 4వది 5 అని చెప్పారు. ఒకటి భగ్నక్రమం చివరిది. ఏ శ్లోకే 5 అలంకార আছে ఇదం శబ్ద అనువాদ এই স্থলে గంగార మహత్వం అయిపోయింది. విధేయ అర్థాత్ అపరిజ్ఞాత వస్తు, దాని గురించి చెప్పేది. తృతీయ దోష్టి ద్వితీయత్వ విధేయ అర్థాత్ అపరిజ్ఞాత విషయిత అగ్రే লিখিয়া সমাস করাই অর্থ গৌণ হইয়া নষ্ট হইল ద్వితీయ లక్ష్మీరేవ అనడంలో ఆ ద్వితీయ వస్తువు ఎవరు చెప్పలే. మనకి తెలిసిన వస్తువు ద్వారా తెలియని వస్తువుని సూచించాలి. లక్ష్మీదేవి అందరికీ తెలుసు, ద్వితీయ లక్ష్మి తెలియదు కదా, అందుకని అది దోషమైంది. దాంతో రెండోది. ఇంకా తృతీయ దోష్టి విరుద్ధమతీకృతో తాహ భవానీ భర్తృ, అది 3. ఏరు ప్రయోగ భవానీ భర్తృ। তারপরে আর এই শব্দ ব্যবহার কার্য বিরুদ্ধমতীকৃত দোষে দূষিত হইয়া পড়ে। চতুর্দোষ এই যে বিভবতী, ক্রিয়ার বাক্য শেষ হইল বিভবতী। ఆగే జ్ఞాపకం లేదు, ఇంకా మీకలా ఉంటుంది. విభవతి అనేటువంటిది అది అసమాపక క్రియ. అసమాపక క్రియ ద్వారా ఇప్పుడు కూడా వాక్యం పూర్తి అవుతుంది కదా, అక్కడ పాదాన్ని పూర్తి చేశారు, కాబట్టి దోషమైంది. ఇంకా 5వది భగ్న క్రమం వచ్చింది. এইভাবে 5 দোষ হয়েছে। আর চলছে তো চলছে না, এভাবে 5টি దోషটা দেখালেন। 5 దోషములు అయిపోయాయి. ఇంకా 10 రకముల అలంకారాలతో శ్లోకము చక్కగా ఉన్నప్పటికీ కూడా అందులో కనుక ఏదైనా ఒక దోషం ఉంటే చాలు, అది ఎంతో అందమైన స్త్రీకి రకరకాల పట్టుబట్టలు కట్టి అలంకారం చేసినట్టు కాస్త శ్వేత కుష్టు ఉన్నట్లయితే ఏ విధంగా అయితే అంతా కూడా దృష్టి అక్కడే పడుతూ ఉంటుందో, ఆవిడ యొక్క ఆ అందం ఎక్కడ లోకములో ప్రశంసింపదగదు. ఆ విధముగానే శ్లోకములో మంచి 10 రకాల అలంకారాలు అందులో వాడినప్పటికీ దోషం ఉన్నట్లయితే అది ఆ విధంగానే అవుతుంది చెప్తున్నారు మహాప్రభు, చెప్తున్నారు ఆయన। দশালঙ্কার যুক্ত শ্লোকে যদি একটি দোষও থাকে তাহা হইলে শ্বেত কুষ্ঠযুক্ত ভূষণ ভূষিত সুন্দর শরীরের ন্যায় তাহা
বিগীত অর্থাৎ নিন্দিত হয়। এখন গুণের কথা বলি। তোমার এই শ্লোকে 2টি শব্দালঙ্কার, 3টি অর্থালঙ্কার আছে। দোষগুলো হয়ে গেছে, এবার গুণটাও আছে। এগুলো দেখো, আগে বলে দিল 10টা অলঙ্কার থাকলে একটা দোষ থাকলেও সেটা পরে যত অলঙ্কার সব কিছু দেখাবো থাকলেও এই 5টি দোষ থাকার জন্য ওই শ্লোকটা একবারে কি বললো చార్ఖార్ হয়ে గেছে. అందులో మళ్ళీ 10 గుణములు ఉన్నాయి, 5 గుణములు ఉన్నాయి. ఏ లాభం? ముందు చెప్పారు 10 గుణములు ఉండి ఒక దోషం ఉన్నా కూడా ఈ విధంగా అయితే అపకీర్తి పాలు అవుతూ ఉంటుందో సర్వసరం ఆ విధముగా ఉంటుందని చెప్పి. కానీ ఇక్కడ 5 అలంకారాలు ఉన్నాయి. 5 గుణాలు ఉంటే ఏ లాభం? 5 మంది సమానంగా అయిపోయాయిగా. ఎన్ని గుణాలు దోషాలు ఉన్నాయి? పోయిపోయింది. ఇంకెందుకనే ఎందుకు మంచిది అనమాట. గుణములు చెప్తున్నారు. అందులో 2 శబ్దాలంకారాలు ఉన్నాయి, 3 అర్థాలంకారాలు ఉన్నాయి. ఒకటి ఏమిటి వినండి. 3 पादे जे अनुप्रास आचे तहा శబ్దాలంకార. 3 పదములలో 3 పాదములలో 4 పాదాల శ్లోకానికి కదా, అందులో 3 పాదాలలో ఏదైతే నువ్వు ప్రాస అనుప్రాసని వాడేవు అవి శబ్దాలంకారములు. ఇంకా రెండవది శ్రీలక్ష్మి. ఈ ప్రయోగే పునరుక్తి దోష అయిన శ్రీ అంటే లక్ష్మి, శ్రీలక్ష్మి అనడంలో తప్పు లేదు. అది 2 సార్లు వాడినప్పుడు కాదు, పునరుక్తి దోషం రాదు. సాధారణంగా మనము నామవాచకం ముందు పేరుల ముందు శ్రీ వాడతాం కాబట్టి అక్కడ శ్రీ రాధాజీ, శ్రీ లక్ష్మీదేవి అన్న పర్వాలేదు, దోషం లేదు. శ్రీకృష్ణ అంటే సరిపోతుంది అనుకోండి, శ్రీ అంటే లక్ష్మీదేవి లేదా సంపద సరిపోతుంది. అది ఇక్కడ లక్ష్మీదేవికి శ్రీ వాడక్కర్లే, కానీ వాడినా తప్పులేదు. ఎందుకంటే పునరుక్తి దోషం అవదు. এই ప్రయోగే పునరుక్తి దోష అయిన పునరుక్తివదాభాస రూপ శబ్దాలంకార হয়. అది పునరుక్తి వాద ఆభాస రూపం అలంకారం, శబ్దాలంకారం. పునరుక్తి దోషం అంటే ఆభాసం కాదు, దోషం కాదు, గుణమే అవుతుంది అనమాట. ఆభాసం అక్కడ అడిగితే మీరు అంటారా రాకూడదా అంత గోవుకని. కానీ ఇక్కడ ఆ విధంగా వాడినప్పుడు కూడా అది దోషం, అది అలంకారం, అది ఒక గుణమే అయ్యిందనమాట. श्री ओ लक्ष्मी के एक वस्तु बोलिया ज्ञान कोरले कोनो प्रकार दोष नहीं. ఈ 2 ఒకటే అనుకున్నట్లు దోషం లేదు. శ్రీ వేరు, లక్ష్మీ అనుకున్నట్టు దోషం వస్తుంది. ఇంకా మూడవది ఇంకోటి శ్రీయుక్త లక్ష్మి এই রূপ অর্থ করলে অর্ধের বিভেদ হয় বটে, তাহাতে পুনরুক্ত্যাভাস হয় না, ఉహ శబ్దాలంకారి విశేష. మూడవది లక్ష్మీరేవ. ఈ ప్రయోగే ఉపమాలంకార రూప్ అర్థాలంకార. మూడవది శ్రీలక్ష్మీరేవ, ద్వితీయ శ్రీలక్ష్మీరేవ అన్నప్పుడు శ్రీలక్ష్మి అనంలో ఒక అలంకారం వచ్చింది. ఇంకా లక్ష్మీరేవ అనే ప్రయోగములో ఉపమాలంకారం అనేటువంటి అర్థాలంకారం వస్తుంది. ఉపమాలంకార రూపము ఉంది కాబట్టి అర్థాలంకారం వస్తుంది. నాలుగవది ఆర్ యాక్టి విరోధాభాస్ రూప్ అర్థాలంకారాచే. ఇక్కడ ఇందాకేం చెప్పారు, అది ఏ భాసం? పునరుక్త్యాభాసం. ఎన్నవది? మూడవది పునరుక్తి అనేటువంటి ఆభాసం కనబడుతుంది, కానీ అదే దోషం కాదన్నమాట, ఆభాసం అవుతుంది, పునరుక్తాభాసం. ఇక్కడ నాలుగవది విరోధ ఆభాసం. విరోధం వల్ల కనబడుతుంది, కానీ అది కూడా ఒక అలంకారం అన్నమాట. ఏమిటది? తహ విష్ణు చరణ కమలోత్పన్న గంగా సంబంధి. విష్ణు చరణ కమలోత్పన్న గంగా అని అర్థమవుతుందా? సాధారణంగా నీటి నుండి కమలం పుడుతుంది, కాబట్టి కమలం నుండి నీటి పుడతాయా?
శరణాన్ని కమలములో పోసినప్పుడు కమల మరి అలా వస్తుందా? రాకూడదు కదా. గంగలో పువ్వు కానీ పువ్వులోని గంగ ఉంటుందా? గంగ రాదు కదా. అది విరుద్ధాభాసం, విరోధాభాసం. విరోధాభాసం. ఏ పండితుడు కదా ఈ విధంగా ఎవరు చెప్పలేరు. మహాగురువు చిన్న పండితుడు, ఈశ్వర వయసులో ఉన్నాడు బాబు ఆయన. ఆ శ్లోకం గుర్తుపెట్టుకోవడం, ఆయన పదాలు ఒక అక్షరం తప్పు లేకుండా, మళ్ళీ పునర్దోషాలు చర్చించడం, ఏమి చెప్పండి అంటారు. ఆ వ్యక్తి విరోధ ఆభాస రూపు, విరోధాభాసం అన్నమాట. ఇది అర్ధాలంకారము ఉంది. విష్ణు చరణ కమలోత్పన్న గంగా సంబంధి జల హొయితే ఈ కమలేరు ఉత్పత్తి హొయ్యా తాకే. జలము నుంచే పద్మం ఉత్పత్తి అవుతుంది, పుడుతుంది. కింటు కమల హొయితే జలేరు ఉత్పత్తి ఏ రూపు విరుద్ధ కథ హొయితే విరోధ అలంకార ఉత్పన్న హాయ్. కమలము నుంచి జలం వచ్చింది చెప్పడంలో అది విరుద్ధం అన్నమాట. అది ఘటన, అది అవదు, అది సంభవం కాదు. అది అయినప్పటికీ ఇక్కడ అది అలంకారం. అదే భగవంతుడి యొక్క చరణములు కమల రూపంగా ఉన్నాయిగా. కమలం, చరణ కమలం అంతా వాడదాం మనం. అది కాబట్టి అందులో దోషం అనేది ఒక అలంకారం అయిందనమాట. ఇది ఒక చక్కటి అలంకారం. దీన్ని విరోధాభాస అలంకారం అన్నారు. ఈశ్వరేర్ అచింత శక్తితే గంగారు ప్రకాశ హోవాయ్ ఇహాతి విరోధ మాత్రునాయ్. ఎందుకుట సాధారణంగా కమలం నీళ్లు రావు, కానీ ఆ భగవంతుడు యొక్క ఘటనా పటీయసి శక్తి చేత ఆయన పాదములు కమలములుగా ఉన్నప్పటికీ కూడా అది సంభవం అయింది అక్కడ. ఎందుకంటే భగవంతుడు ఆయన అచింత్య శక్తి ప్రభావం వలన ఈ విధంగా గంగ వచ్చింది. విరోధ మాత్రం కేవలం విరోధ ఆభాస ఆచే తాహాయి అలంకార. ఐదవది గంగారు మహత్వరూప్ సాధ వస్తుకే సాధన కొరితేచే जे वाक्येर अर्थात विष्णु पादोत्पत्ति वाक्य से ఈ వాక్య అనుమాన అలంకార. ఇంకొకటి అనుమానం, అనుమాన అలంకారం. అనుమాన అలంకారం అదేమిటి? గంగారు మహత్వరూప సాధ్య వస్తువుకి సాధన కొరితేచే. సాధ్య వస్తువు గంగ యొక్క మహత్యం. మహత్యం అక్కడ అక్కడ ఎవరి మహత్యం ఎక్కువ వచ్చింది? అక్కడ గంగ మహత్యం చెప్పారా? భగవద్ పాద మహత్యం ఎక్కువ వచ్చిందా? అక్కడ వచ్చింది భగవత్ పాదం అక్కడ ఎక్కువ వచ్చింది. అక్కడ సాధ్య వస్తువు ఏది? గంగ మహత్యం. అది సాధనం అయింది. ఒక సాధ్య వస్తువు మళ్ళీ భగవంతుడు యొక్క చరణ కమలా చెప్పుకొచ్చారు. గంగ సుపీరియర్ చూపించారు అక్కడ, కానీ భగవంతుడు పాదపద్మం నుంచి వచ్చింది అన్నారు. అక్కడ అక్కడ ఎక్కువ భగవంతుడి యొక్క పాదపద్మములకి ఎక్కువ అక్కడ ఏడుస్తుంది అనమాట. అందుకని చెప్పి ఇక్కడ అనుమానం. నిజంగా అసలు శ్లోకంలో ఏది గొప్పగా చెబుతున్నారు? భగవంతుడు పాదములు యొక్క మహత్యం ఎక్కువగా ఉందా, గంగ యొక్క మహత్యం ఎక్కువగా ఉందా? అనుమానం వస్తుంది. అందుకని అనుమాన అలంకారం అన్నారు. అనుమానం వచ్చింది అనమాట. ఇక్కడ నిజంగా అసలు భగవంతుడి యొక్క పాదములకి ఎక్కువ మహత్యం చెబుతున్నారా, గంగ మహత్యం ఇక్కడ ఎక్కువ వస్తుందా అనేటువంటి కాస్త ఆలోచన అనుమానం వస్తుంది అనమాట. దాన్ని అనుమాన భాష అలంకారం అన్నారు. అనుమాన అలంకారం. అందుకని చరిత్ర చదువుతుంటే ఆనందం వస్తూ ఉంటుంది అన్నమాట. ఏయిట అలంకార ద్వారా జనష్టికి అనుమానం వచ్చారు మధ్య. ఒకటి దోష అలంకారాలు ఏమున్నాయి ముందు? ఒకటి మొట్టమొదటిది చెప్పు అలంకారం. ఏ భాష అలంకారం? పునరుక్తాభాస అలంకారం. రెండవది విరోధాభాస అలంకారం. మూడవది అనుమాన అలంకారం. 3 అలంకారాలు చెప్పుకొచ్చారు. 2 గుణములు ఏమిటి? 3 పాదములలో శబ్దాలంకారం చెప్పుకొచ్చారు. 3 पादे जे अनुप्रास आचेता शब्दालंकार.
అది 3 పాదములలో శబ్దాలంకారం వచ్చింది, అది గుణము. రెండవది శ్రీలక్ష్మి అనడంలో పునరుక్తి, అది ఆభాసం వచ్చినా కూడా అది శబ్దాలంకారం అయింది, శబ్దాలంకారం. మూడవది అర్థాలంకారం, శ్రీలక్ష్మీ రివ అని చెప్పి ప్రయోగం, ఉపమాలంకారం. నాలుగవది విరోధాభాసాలంకారం. ఐదవది అనుమానాలంకారం. విభూషిత సుందర వపు স্বিত্রযুক্ত হইলে যেরূপ দুর্ভাগ হয়, రసాలంకారయుక్త కావ్యము దోషయుక్త హొయిలే తద్రూప హాయ్ చెప్పొచ్చారనమాట. ఏమన్నారు? కొహితే చాహియే కిసు నా హోయే నా ఆయిసే ఉంటారా. అంబుజమంబుని జాతం క్వచిదపి నజాతుమంబుజాందంబు. శ్రీ భగవత్ శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు పాద శ్లోకము, శ్లోకమటది. కృష్ణేర్ అచింత్య శక్తి పరిచయం, భగవంతుడి యొక్క అచింత్య శక్తి ఏ విధంగా ఉంటుందో అది తెలియజేస్తున్నారట మహాప్రభు శ్లోకం ద్వారా. ఏమిటిది? అంబుజం అంబుని జాతం. అంబుజం అంబుని జాతం. అంబుజం అంటే కమలము పద్మము, అంబు అంటే నీరు, పద్మము నీటి నుంచి పుడుతుంది. అంబుజం అంబుని జాతం క్వచిదపి నా జాతం అంబుజాదంబు. ఎప్పుడూ కూడా అంబుజము నుండి అంబు ఉద్భవించదు, ప్రకాశం అవదు. మురభిది తద్విపరీతం పాదాంభోజాన్ మహానదీ జాత. జలేయి పద్మ జన్మే, నీటిలోనే పద్మం పుడుతుంది. পদ্ম হইতে কখনো জলের জন্ম হয় না। কিন্তু আশ্চর্যের বিষয় এই যে শ্রীকৃষ্ণে ইহার విపరీత দেখা যায়. అంటే భగవంతుడు సాధారణముగా ఇది నిజం, ప్రకృతి సిద్ధము. ఇప్పుడు కూడా నీళ్లు పొలానికే ప్రవహిస్తాయి, ఇది రూల్ అది. కానీ శ్రీకృష్ణ రఘుమాధుర్యాన్ని చూడడం కోసము, ఆయన మురళీ వినడం కోసము పెళ్ళానికి వెళ్ళే నీళ్లు మెరకు వచ్చేస్తూ ఉంటాయి. ఆ విధముగానే ఇక్కడ పద్మము నుంచి నీళ్లు పుట్టడం అనేటువంటిది భగవంతుడి యొక్క అచింత్య శక్తి ప్రభావానికి ఒక నిదర్శనం అన్నమాట. శ్రీకృష్ణే ఇహారు విపరీత దేఖాజా, భగవంతుడికి విపరీతం కనబడుతుంది. తాహారు పాదపద్మ హోయితే మహానది గంగా జన్మలాభ కొరియాచేన్. మహానది ఎందుకన్నారట? దాని మహత్యం ఎంతో అధికము. త్రిపదగా 3 లోకములలోనూ ప్రవహిస్తూ అందరికీ సమానమైనటువంటి ఫలితాన్ని ఇస్తోంది. దేవతలైనా మానవులైనా అసురులైనా సరే అవగాహన స్నానం చేసిన అందరికీ కూడా సమానమైన ఫలితం ఇస్తుంది అనమాట. పెద్ద దృష్టి లేకుండా దోషం చేస్తుంది అనమాట. కాబట్టి ఆ గంగా నది సురధుని అంటారనమాట. అటువంటి మహాత్మ్యం కలిగినటువంటి గొప్ప గంగా ఇక్కడ భగవంతుడి యొక్క అందులో మహానది అని చెప్పారనమాట. గంగార మహత్వ సాధ్యో సాధనోతాహార్ విష్ణు పాదోత్పత్తి అనుమాను అలంకార్ స్థూలు ఏయి పంచదోష పంచ అలంకార్ సుఖ విచారియే జొది ఆచయే అపార్. అయ్యా పైన చూస్తేనే ఇన్ని దోషములు ఉన్నాయి, జాగ్రత్తగా బుధకం పెట్టి వెతికితే అన్ని దోషాలే. বলছে আমি উপরে দেখেছি, ভালো করে বিচার করলে আরো দোষগুলো অনেক বেরবে। আর কি বলবে, দিগ্বিজয় দেখবাজি খাচ্ছে এখন দিগ্বিজয় পণ্ডিত। স্থূল এই পঞ্চদোষ পঞ্চ অলঙ্কার সুখ বিচারিয়ে যদি আচয়ে অপার প্রতিভা কবিত্ব তোমার দেবতা প্রসাদে अविचार काव्य अवश्य पड़े दोष बाधे। तो प्रतिभा द्वारा बोलছো, देवतार प्रसादे सरस्वती देवी कटाक्षे तुम्हें ये बोलছো, किंतु अवश्य पड़े अविचार काव्य
विचार कोरी बोलते तुम्ही अविचार भावे स्रोत भावे आसू कवित्व बोलायचे पेवावे तुम्ही बोलतो तो ये मध्ये दोष पुरता का साधारण विदित इच्छे हे दोष असते मध्ये कोण दुःख असं नाही असे दोष बाधे विचार कोरिले कवित्व হয় সুনির্মল সালঙ্কার হইলে অর্থ করে ঝলমল সেই জন্য বিচার করে যদি বলতে পারতে তাহলে এইরকম দোষগুলো থাকতো না কবিত্ব সুনির্মল হতো তখন যদি অলঙ্কার লাগাও তাহলে আরো ঝলমল ঝলমল করবে এই শ্লোকটা ఏమన్నారు పై పైన విచారిస్తేనే ఇన్ని దోషములు కనబడ్డాయి జాగ్రత్తగా కూర్చుని జాగ్రత్తగా దానికి వివరించినట్లయితే సూక్ష్మంగా దాన్ని ఏమిటో దాన్ని స్క్రూటినైజ్ చేసినట్లయితే అందులో ఇంకా దోషాలు ఉంటాయి. మళ్ళీ అంటున్నారట నువ్వు ప్రతివిధోడు చెప్పావు నువ్వు దేవత యొక్క అనుగ్రహం వలన, కానీ విచారణ చేసి ఆలోచన చెప్పినట్లయితే దీని తప్పులు వచ్చేవి కాదు కదా, నిర్మలముగా ఉంటుంది కదా. ఆ నిర్మలముగా ఉన్న దాంట్లో అలంకారం పెడితే ఇంకా దాని యొక్క అర్థము శ్లోకం కూడా చలమలు ప్రకాశిస్తూ ఉంటుంది చక్కగా. కాబట్టి కవిత్వాన్ని ఎప్పుడు కూడా విచారణ చేసి సునిర్మలముగా చెప్పుకోవాలి. సునియా ప్రభుర్వాక్కో దిగ్విజయీ విస్మితో মুখেনা নিঃস্বরে বাক্য প্রতিভা স্তম্ভিত হয়ে গেছে, বাস মাথা পড়ে গেল, প্রতিভাটা স্তম্ভিত হয়ে গেল, আর মুখে একটা কথাও বলতে পারছে না। দিগ্বিজয়ী পড়ে আশ্চর্য হয়ে গেছে তার। কহিতে চাহে কিছু না আইসে উত্তর, তবে বিচার মনে ইহা হইয়া ফাফর। কিছু বলো মনে করছে কিন্তু মুখে কিছু আসছে না, ফাফরে পড়ে গেছে। ফাফর মানে হতবাবা হয়ে যাওয়া। জ্ঞাপশক্তি হত হয়ে গেলে বোবা মতো থাকবে, কোনো বলতে পারবে না। ఆ విధంగా మహాపురం అయినప్పటికీ దిగ్విజయపడి ఆశ్చర్యుడైపోయాట ఆయన. ఏమిటని అయిపోయాను, ఆ తప్పులని ఒప్పులుగా సరిచేసి చూపిద్దామన్నా కూడా నోట మాట రావటంలే. కొంతమంది ఉంటారు, ప్రభుపాదుల వారి యొక్క హరికథలో ఉంటుందన్నమాట. ఒక గ్రామానికి ఒక పండితుడు వచ్చాట. గ్రామంలో అందరూ కూడా సొంతలే, అలాంటి వాళ్ళే. ఆయన వచ్చాడు, వీళ్ళతో వాదించి వాళ్ళు గెలుతాం అనుకున్నాడు. వీళ్ళకి వితండవాదం తప్ప ఇంక వేరే ఏం తెలియదు, ఏం తెలియదు అనుకున్నారట. ఆయన చెప్పేదాన్ని కూడా చెప్తాం మనం, రకరకాల దానిలో చేసి అనుకున్నారు. ఆయన వచ్చిన కస్తం అన్నాడు. కస్తం ఎవరయ్యా వీడు అడిగాడు. వెంటనే వీడు కస్తం చూస్తాం హస్తం పస్తం అన్నారట. దాంతో నూనెకు పోయాడు అనమాట. ఆ విధంగా ఈయన కూడా తన తప్పుల్ని ఒప్పులుగా చూపించి ప్రతిభా నైపుణ్యం చెప్దాం అనుకున్నా కూడా మాట రావడం లేదు. ఎవరికి? దిగ్విజయ పండితుడికి. ముఖే నాన్నిస్వరే వాక్కు, ఒక్క కథ మాట రావడం లేదుట. ప్రతిభా స్తంభితో, ప్రతిభ అంతా కూడా ట్యాంక్ కట్టేసి ఇలా రాకుండా ఉంటాయి. ఆ విధంగా పైన మెయిన్ కంట్రోల్, ఆ ప్రతిభ అంతా కూడా బంద్ అయిపోయింది అనమాట. ఇంకేం రావడంలే. ఏదైనా చెప్దాం అనుకుంటున్నాడు కానీ ఏం నోటి మాట రావడంలే. అనుకున్నట్టు ఇంకా ఆయన ఇంకా మూగువాడు అయిపోయాడు అక్కడ. ఇంకా ఏం స్ఫురించలేదు ఆయన చెప్దామంటే. పడువా బాలక కొయ్యలో మోరు బుద్ధిలోప్ జానీ సరస్వతి మోరే కొరియాచేనుకో అనుకుంటాడు ఆయన. చదువుకునే వ్యాకరణం చదివి చెప్పేటువంటి బాలకుడు ఆయన నా బుద్ధిని లోపం చేసేశాడే అంటే నాలుగు తప్పులు పట్టాడు, నోట మాట కూడా అయిపోతుంది. తప్పకుండా సరస్వతీదేవికి నా మీద కోపం అలకొచ్చుంటుంది, అందుకని ఆవిడ సహాయం చేయడం లేదు. যে ব্যাখ্যা করিল সে মনুষ্যের নহে শক্তি, নিমাই মুখে রহি বলে আপনে సరస్వతి అంటున్నాడు. చెప్పినది సామాన్య మానవుడికి ఇంత ప్రతిభ ఉండదే.
ఈ విధంగా మొట్టమొదటి ప్రవాహంలో పోయేటువంటి ఒక శ్లోకాన్ని కంఠస్థం చేయడం, దాన్ని విచారణ చేయాలంటే అన్ని అక్షరాములు అంతా కూడా ఉన్నదనట్టుగా మనకు ముందు అది కనపడాలి, అది చేయాలి. అక్కడ పలక లేదు, బలప లేదు, పుస్తకం లేదు, కాగితం లేదు, పెన్న లేదు, ఏమీ లేదు. ఊరికి చెప్పాడు అంతే, అలాగా కళ్ళకడ కనపడుతూ ఉండదు అనమాట. ఆయన చెప్పిన శ్లోకం ఈయనవు అన్నాడు, నేను చెప్పదనడం లేదు, అయిపోయింది అక్కడ. తర్వాత చూసేటప్పటికీ ఇలాగైంది. ఏంటి ఆశ్చర్యం, చిన్నపిల్లవాడు శ్లోకాన్ని ఎలా పెట్టుకోగలిగాడు? అప్పుడే సగం అయిపోయింది. దాని తర్వాత దోషములు చూపిస్తున్న అన్ని కూడా సమంజసంగా ఉన్నాయి. ఈ విధంగా వ్యాఖ్యానం చేయలేటువంటిది సామాన్య నరమాతుడు కాదు కదా, ఇది సంభవం కాదు అనుకున్నా. అది తెలిసిపోయింది. మనుషుడికి కూడా శక్తి లేదు. తప్పకుండా నా సరస్వతి దేవే ఆ బాలకుడు ముఖం నోటి మీద దిఫ మీద కూర్చుని చెప్పింది, ఇలాగా పట్టుకోవాలనుకున్నాడు. అంత అయిపోయింది. ఏతో భావి కొహే సునో నిమాయి పండిత్ తవ వ్యాఖ్యా సుని ఆమి హోయిలాం విస్మితో. మహాప్రభు అంటున్నారట ఆయనతోటి, ప్రభురు ప్రతి కవిరు ముక్తి. ఆ కవి ప్రభు మహాప్రభు అంటున్నాడు ఏమని? ఆ విధంగా ఆలోచించుకుంటున్నాడు. సునో నిమాయి పండిత్, వినవయ్యా నిమాయి పండితుడు, నీ వ్యాఖ్యానం వినని చాలా ఆశ్చర్యపోయానయ్యా అంటున్నాడు. అలంకార నాహి పోడో నాహి శాస్త్రాభ్యాస్ క్యామనే ఏ సబ అర్థ కొరిలే ప్రకాశ్. నువ్వా చిన్నపిల్లవాడి, బుగ్గల గిండితే పాలు కారుతాయి, బోల్చకి గాల్ फिरे दूध बेरे, ఏ రకం ছোট্ট শিশু তুমি, व्याकरण पढ़ो पढ़ो, अलंकार जानो ना, कोई शास्त्र पढ़ो नहीं, ఈ ప్రమాణ కి కూడా దాకాలే. ఆహా ఆశ్చర్యం అంటున్నట్ట. చిన్న పిల్లవాడు నువ్వు, అటువంటి అలంకారం చదువుకోలేదు, నువ్వు శాస్త్రాభ్యాసం చేసుకోలేదు, ఇప్పుడే వ్యాకరణ పండితులు అయ్యి చెబుతున్నావు. పోనీ ఏమైనా కాస్త నీకు ఏమైనా అదేమంటుంది సీనియారిటీ ఉందనుకుంటే అది ఏం కనబడటం లేదు. ఇంత జ్ఞానం ఎలా వచ్చింది? ఏమిటిది? కేమనే సబు అర్థ కోరిలే. ఏ విధముగా నువ్వు ఇవన్నీ కూడా అంతా ప్రకాశం చేసగలిగావు? అక్కడ శాస్త్రవాక్యం అయితే చెప్పాడు, మహాభగవంతుడు చెప్పాడు కదా, అంబుజం అంబుని జాతం క్వచిదపి నా జాతం అంబుజాంబుద చెప్పు శ్లోకం. నీకు ఎలా తెలిసేవా? నేను ఇహాసుని మహాప్రభు అతి బొడో రంగి తహార హృదయ జాని కొహే కొరి భంగి. మనమైతే ఇంత లావు అయిపోయి వేసుకుని కాలర మీసాలు ఎగరేసి కానీ మహాప్రభు ఆయన ముందు ఆయన ఆ దిగ్విజయపడి ఒక హృదయాన్ని తీసుకున్నట్టు ఆయన ఏమనుకున్నాడు. ఎందుకంటే అతనికి ఎటువంటి బాధ తెలియకూడదు, దుఃఖం అనిపించకూడదు. అందుకని ముందుగా ఆ పెద్ద మనిషికి మనసు తీసుకున్నట్టు మహాప్రభు. అందుకని అంటున్నాడు ఈ విధంగా, భంగి నాటకం ఆడుతున్నాడు మహాప్రభు. వినయం అనమాట. ఏమంటున్నట్ట, శాస్త్రేరు విచారు భాలో మందో నాహి జాని సరస్వతి జే బోలాయి సేయి బోలి వాణి. ఆయన శాస్త్రాభ్యాసం ఏం లేదయ్యా, శాస్త్ర ప్రకారము మంచి మంచి చెడులు నిర్ణయించిన నాకు బుద్ధి లేదు. సరస్వతీదేవి ఆ విధంగా చెప్పింది అన్నారు. అయిపోయింది. సరస్వతీదేవే నా నోటమ్మడి ఈ విధంగా పలికించింది. తల్లి పట్టుకు ఇప్పుడు అయిపోయింది. ఇహాసుని దిగ్విజయీ కొరిలో నిశ్చయ్ శిశుద్ధారే దేవి మోరే కొయిల పరాజయ్. సరస్వతీదేవి నన్ను ఓడించింది. ఎలాగట? ఈ బాలకుడి యొక్క రూపంలో లేదా ముఖం మీద కూర్చుని నన్ను ఈ విధంగా చేసింది. బాలకుడి దోషం లేదు, మేమై దోషం లేదు, సరస్వతీదేవి దోషం. అయిపోయింది, అమ్మాయి క్లియర్ అయిపోయింది ఇప్పుడు అనుకుంటున్నాడు అనమాట. శిశుద్ధారే కొయిలా మోరే ఎంతో అవమానం, ఇంత అవమానం కలిగింది నాకు శిశు ద్వారా. వస్తుత సరస్వతి అశుద్ధ శ్లోక్ కొరాయిలో విచార సమయతార బుద్ధి ఆచ్ఛాదిలో గ్రంథकार కర్తృకో ఘటనార్ మూల కారణ నిర్దేశ్. కానీ కవిరాజు గోస్వామి ఏం జరిగిందో చెప్తున్నారు. కవిరాజు గోస్వామి అసలు ఏమి జరిగిందో
అది మనకు చెబుతున్నారు. ఏమిటి జరిగిందిట? వస్తుత సరస్వతి అశుద్ధ శ్లోక కొరాయిలు. వాస్తవానికి సరస్వతీదేవే ఆయన ద్వారా దోషములతో కూడిన శ్లోకాన్ని పఠింపజేసింది. విచారం చేసే సమయంలో ఆయన బుద్ధిని హరించేసింది అంతే. దాంతో పని చేయలేదు అక్కడ. ఒకసారి మనం ఈక్వేషన్స్ వేస్తున్నప్పుడు, లెక్కలు చేస్తున్నప్పుడు, ఏదో పని చేస్తున్నప్పుడు ఒకసారి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఏం చేస్తా తెలియదు. తర్వాత మళ్ళీ మరుక్షణం జ్ఞాపకం వస్తాయన్నమాట. ఇక్కడ పండితుడు మీరు చెప్పించిన తర్వాత బుద్ధి బస్ హ్యాపీ అయింది కదా, అంత శూన్యం అయిపోయింది. ఏం చెప్పలేకపోతున్నాడు, అయిపోయింది. విచార సమయతారు బుద్ధ్యాచ్ఛాదిలో తవే శిష్యగణ సభ హాసితే లాగిలు తాసభా నిషేధి ప్రభు కవికే కొహిలో. వెంటనే వీళ్ళందరూ నవ్వడం మొదలు పెట్టారు. ఇంత పెద్ద పండితుడు అడుగుతున్నాడు, ఎలా సాధించాలని అడుగుతున్నాడు. నవ్వుతున్నాం, నవ్వడం వెంటనే వాళ్ళు సైజ్ చేసి అలా చేయకూడదని చెప్పి వాళ్ళు నివారించారు మహాప్రభు. ఆయన నవ్వితే అందుకని కైకులు అవుతారు కదా వాళ్ళు. ఎప్పుడు కూడా పెద్దవాళ్ళని ఎప్పుడు కూడా మనం అవమానం చేయకూడదు. అది చెప్పారు మహాప్రభు అనమాట. వాళ్ళందరూ కూడా భోజే కారో అపమానం కొట్టేనాయి. తుమి మహాపండిత హో కవి శిరోమణి যার মুখে বাহিরাই ওইছে কাব্যবাণী তোমার কবিত্ব যেন গঙ্গা জলধার তোমা সম কবি কথা নাহি দেখিয়ার. మళ్ళీ ఆయన కాస్త కింద పాడేసి మళ్ళీ లేవనెత్తి దుమ్ము తులిపి భుజం తొడుతున్నాడు అనమాట. కింద పాడేశాడు, మళ్ళీ లేవనెత్తి అయ్యయ్యో అని చెప్పి ఒంటి మీద దుమ్ము తులిపి, ఎలాగట, అయ్యా నువ్వు మహాపండితుడు, అయ్యా మహాపండితుడు, కవులలో శిరోమణివి. ఇటువంటి కవిత్వం ఎవరి నోట కూడా వస్తుంది? మీ యొక్క కవిత్వము గంగా జలము స్రోత వలె, చక్కగా గంగాధార వలె వస్తోంది. ఇలాంటి కవి నేను ఇంతవరకు ఎవరిని చూడలేదు. భవభూతి జయదేవో ఆరు కాళిదాస్ తాసబార్ కవిత్వే హాయి దోషేరు ప్రకాశ్. అయ్యా భవభూతి మహాకవి ఇంకెవరు? జయదేవు గోస్వామి, భగవత్ కృప పొందినవాడు. కాళిదాసు మహాకవి. నాటోమడ చక్క ఆవిడ అతని నాలిక మీద కాళికాదేవి స్వయం బీజాక్షరం రాసింది. ఇంతటి మహాభగవత్ కృప ఉన్న వాళ్ళ శ్లోకాల్లో కూడా దోషాలు కనపడతాయా? మామూలే ఇది. సహజం. ఏమైనా కూర్చుని రాసావా? చెప్పడంలో దోషాలు వస్తాయి, దాన్ని పట్టించుకోకు. సరే అంతే చేస్తున్నాడు, అయిపోయిందంతే. కాసవారి కవిత్వ হয় দোষের প্রকাশ দোষ গুণ বিচারে এই অল্প করিমানি কবিত্ব করণে శక్తి তাহা సేవా খানি. అసలు శ్లోకాలు రాయడమే గొప్ప గుణమయ్యా. దోషాలు ఉంటాయి, పని చేస్తే కదా మనకు తప్పులు అవి తెలిసేది. అదే పని చేయకుండా కూర్చునే అవుతుంది. ఆ విధంగా కర్తవ్య ధారణ లేదా చేయడం అంటే ఒక ఉత్సాహంతో పని చేయడమే గొప్ప. ఆ విధంగా కవిత్వం చెప్పడమే గొప్పయ్యా. దోషాలంటాయి పోతూ సరి చేసుకుంటాను. చూస్తే కబురు కర్షణ చేస్తే సరిపోతుంది. শৈশব চাপল্য কিছু নালবে আমার শিষ্যের సమానముయి నాహో తమార్ అంటున్నాటయ్యా. నేను బాలి చాపలతో అన్నాను, నేను శిశువుని కాబట్టి ఏమనుకోకు, బాలి చాపల్యం ఇది ఏమనుకోకు, ఈ శిష్యుడికి సమానం కూడా కాదు నేను. ఎవరైనా అడగడరా అలాగా? శిష్యేరు సమానముయి నాహో తమా, నీకు శిష్యుడు సమానం, ఈ శిష్యుడు అంత అనుకోని కాదు. আজি বাসা যাহো কালী মিলনো আবার শুনিবো তোমার মুখে శాస్త్రేর বিচার. చాలు పొద్దుపోయిందయ్యా, ఈరోజు మీరు మీ బసకి విశ్రాంతి తీసుకొని వెళ్ళండి, దయచేయండి. రేపు మళ్ళీ మనం కలుసుకుని మనం చక్కగా మేము వింటాము. ఈ చక్కగా మీ నోటమ్మట శాస్త్రమును విచారణ మేము వింటాము.
అసలు శాస్త్రం మహాశాస్త్రం చదువుకోలేదు కదా, అలంకారం చదువుకోలేదు, శాస్త్రం చదువుకోలేదు. అలంకారం అయిపోయి ఊగుపడైపోయింది అలంకారం, మిగిలింది ఏమిటి శాస్త్రం. కాబట్టి రేపు మళ్ళీ శాస్త్రం గురించి మనం చక్కని వ్యాఖ్యానం చెప్తూ కానీ నేను వింటాను, పొద్దుపోయింది అన్నారట. এই মতে নিজ ঘরে গেলা দুইজন, কবি রাত্রে কইল সরস্వతి ఆరాధన. ఒక ఆయన నిశ్చింతగా, ఒక ఆయన చింత, దిగ్విజయ పండితుడికి చింత, వెళ్ళిపోయాడు టెన్షన్ ఆయనకి. ఏమైందో వెళ్ళిన వెంటనే కూర్చున్నాడు, ఆసనం శుభ్రంగా స్నానం చేసి శుభ్రంగా పవిత్రంగా కూర్చొని సరస్వతి దేవిని ప్రారంభించాడు. कवि रात्रि कोइलो सरस्वती आराधन, सरस्वती रात्रि तारे उपदेश कोइलो, साक्षात ईश्वर कोरी प्रभु रे जानिलो. చాలా అదృష్టవంతుడయ్యా నువ్వు, చక్కగా ఆ భగవంతుని దర్శించుకున్నావు, సాక్షాత్తుగా భగవంతుని ఈశ్వరుని దర్శించుకున్నావు, దర్శనం కలిగింది నీకు. ప్రభాతి అప్పుడే సాక్షాత్ ఈశ్వర కొరి ప్రభురే జానిలో. దీనికి ఎక్కువ విషయం మనకి అక్కడ కనపడుతుంది చైతన్య భాగవతంలో. ఈ విధంగా ఈ దోషగుణ విచారం ఎక్కడ వాళ్ళు చూపించారు, తర్వాత ఘటన ముందు ఘటన చైతన్య భాగవతంలో ఎక్కువగా ఉంటుంది అనమాట. అది అందులో రాశారు దాన్ని. ప్రాతే ఆసి ప్రభు పదే లోయలో శరణ్, ప్రభు కృపా కొయిలో తార కొండిలో బంధన్. వెంటనే ఆయన తెలుసుకున్న తర్వాత వేకోజామనే వచ్చి, ఇంకా సభలేదే ఏం లేదు, చక్కగా ఈ స్పెషల్ దర్శనం అనమాట. స్పెషల్ వెళ్ళిపోయి మహాప్రభు కాలపడ్డాట, అంతా అయిపోయింది. ప్రభు కృపా కొయిలో వెంటనే ఆయన లేవనెత్తి ఆయన ప్రభు చూపించారట. దాంతో మహాప్రభు కృప చేత మొత్తం బంధనం అన్నీ కూడా పోయాయి, ఖండనం అయిపోయింది, అహంకారం అంతా కూడా పోయిందన్నమాట. దర్శనం భాగవంతు దిగ్విజయీ సఫల జీవన్, విద్యా బలే పాయిలో మహాప్రభుర చరణ్. సాధారణంగా విద్య ద్వారా భగవంతుని పొందలేము, కానీ ఈ దిగ్విజయ పండితుడు మహాభాగ్యవంతుడు, ఆయన జీవితం సఫలమైంది. నేర్చుకున్న విద్య అక్కడికి వచ్చిందనమాట. విద్యా బలము చేత ఆయన భగవంతుని పొందగలిగాడు. లేకపోతే ఆయన పని అయింది, ఈయన పని అయిందే కదా. సరస్వతి ఆ విధంగా తిరిగి వచ్చాడు. కేశవ లీలా వర్ణియాచేన బృందావన దాస్, జే కిచు కొరిలో ఇహ విశేష ప్రకాశ్. ఇదంతా కూడా బృందావన చక్కగా వర్ణించారు. నేను వర్ణించింది కాస్త విశేషముగా ఆయన చెప్పన దాన్ని నమిని మిగిలేసిన దాన్ని మళ్ళీ నేను సప్పరించి చెప్తున్నాను. ఆశ అందులో ఆయన ఆస్వాదించి వదిలిపెట్టిన దాన్ని నేను అందులో మళ్ళీ కాస్త ఆస్వాదిస్తున్నాను, నీకు చూపిస్తున్నాను. జేకిసు కొరిలా ఇహ విశేష ప్రకాశ్, చైతన్య గోసాయిర్లీలా అమృతేరుధార్, సర్వేంద్రియ తృప్తి హాయి శ్రవణే జాహార్. సరే ఎంత చక్కగా మాట్లాడారు ఇక్కడ. కవిరాజు గోస్వామి అపూర్వం అనమాట. ఎందుకంటే కవిలో రాజు ఆయన. మామూలు కవిరాజు అంటే మామూలుగా ఆయుర్వేద వైద్యుడు, కవిరాజు అంటే కవుల్లో రాజు అనమాట. శ్రేష్ఠ చైతన్య మహాప్రభు లీలలో అమృతం ధార, బొట్టులు బొట్టులు కాదు, అమృత ధారం అనమాట. ఆ అమృతధార మనం విన్నట్లయితే సర్వేంద్రియ తృప్తి హాయ్ శ్రవణే జాహార్. ఇక కవిరాజు కోసం లీల మహాప్రభు లీల మనం విన్నట్లయితే సర్వ ఇంద్రియములు కూడా ఆనందం అనుభవిస్తాయిట. సర్వేంద్రియ వర్ణన అటువంటిది. చూసారా, ఇందులో ఆ గుణదోషాలు విచారం చేస్తుంటే మనలో కాస్త ఏమాత్రం కాస్త చదువుకున్నా కూడా మనకి అది తెలిసిపోయి అందులో ఒక ఆనందం అనుభవిస్తాం. ఇంత శ్రేష్ఠ వస్తు అందులో ఉందా అన్నట్టుగా అన్నమాట. అర్థమైతే అలా ఉంటుంది. ఏ భావే కవిరాజ గోస్వామి సుందరుడు మహాప్రభు లీలాకులు వర్ణనా కోరలేన్, ఏ మహాప్రభు లీలా వర్ణనটা শ্রবণ করলে সর্বেন্দ্রিয় তৃপ্তি লাভ হয়।
খেলে শুধু জিহ্বার তৃপ্তি, ঘুমালে শুধু চোখের তৃপ্তি, আর ভালো শ্রবণ করলে শুধু কানের তৃপ্তি। কিন্তু মহাপ্রভু লীলা শুনলে সর্বেন্দ্রিয় তৃপ্তি লাভ করে। শ্রীরূপ রঘুনাথ পদে যার আস, চৈতন্য চরিতামৃত কহে কৃষ্ণ দাস। ইতি শ্রী చైతన్య చరితామృతే ఆది లీలాయాం కైశోర లీలా సూత్రధరణం నామ షోడశ పరిచ్ఛేద. 16వ అధ్యాయం పూర్తయింది. మిగతా భగవంతుని లీల మహాప్రభుల ఆయనకు కృప ఉంటే తర్వాత మనం ఆలోచిద్దాం. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో